Good afternoon once again. Today we're discussing about triggers. Actually, ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం అంతకుముందు. ఇక్కడ ల్యాబ్ ఎక్సైజ్ లో మనకి ట్రిగ్గర్స్ అనేది కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని డిస్కస్ చేయాలి మనం. ఓకేనా? ఆ ట్రిగ్గర్స్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానమ్మా నేను. ఒకసారి ట్రిగ్గర్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసి తర్వాత మనం ట్రిగ్గర్స్ ల్యాబ్ సైకిల్ ప్రోగ్రాము డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి ట్రిగ్గర్స్ అనేది మళ్ళా థియరిటికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్ ఏనమ్మా. ఆ ట్రిగ్గర్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ల్యాబ్ ఎక్సైజ్ కూడా డిస్కస్ చేద్దాం అమ్మా. ఓకే, రైట్. చూడండి ఒకసారి వాట్ ఈస్ ట్రిగ్గర్ అనేది కాన్సెప్ట్. ట్రిగ్గర్స్ అంటే చూడండి ఒకసారి ట్రిగ్గర్స్ ఆర్ ద ఎస్క్యూఎల్ కోడ్ దట్ ఆర్ ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ రెస్పాన్స్ టు సర్టెన్ ఈవెంట్ ఆన్ ఏ పర్టికులర్ టేబుల్. ఓకే, మన ట్రిగ్గర్స్ ని ముందుగా డిఫైన్ చేసి పెట్టుకుని, ఓకేనా, ఏదన్నా ఈవెంట్ అంటే మనకి ఇన్సర్షన్ డిలీషన్ ఏదన్నా ఆపరేషన్ అమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా సరే ఆ ఆపరేషన్ బేస్ చేసుకుని ట్రిగ్గర్ డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ ట్రిగ్గర్ లో ఏదైతే మెసేజ్ రాసామో లేకపోతే ఏదైనా మెసేజ్ మెసేజ్ కానీ ఏదైనా మనం డిస్ప్లే చేయడానికి మనం రాస్తున్నామో అది డిస్ప్లే అవుతూ ఉంటుంది మనకి. ఇది ఏదైనా టేబుల్ మీద మనం ఎస్క్యూఎల్ క్వరీస్ బేసుకుని ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే. ఓకే, నెక్స్ట్, ట్రిగ్గర్ ఈస్ ఇన్వోక్డ్ బై ఒరాకిల్ ఇంజిన్ ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్ అక్కర్స్. ఈవెంట్ ఇన్ ద సెన్స్ ట్రాన్సాక్షన్ విత్ రెస్పెక్ట్ టు టేబుల్. ఓకేనా, ఏదైనా టేబుల్ వేసేసుకుని మనం ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఈవెంట్ అంటున్నాం అమ్మా. ఓకేనా, అది డిఎంఎల్ క్వరీ అవ్వచ్చు, డిడిఎల్ క్వరీ అవ్వచ్చు, సెలెక్ట్ కమాండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనం టేబుల్ని బేస్ చేసుకుని ఏదన్నా క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగ్గర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ట్రిగ్గర్ ఈజ్ stored into database and invoked repeatedly when the specific condition is match. ట్రిగ్గర్స్ అనేది డేటాబేస్ లోనే స్టోర్ అవుతాయి మనకి. ఓకేనా, ఎక్కడ ఇన్బిట్ గా మనకి డ్యూయల్ మెమరీ లొకేషన్ ఎలా అంటున్నామో అలానే డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఏదైనా టేబుల్ బేస్ చేసుకుని స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తాం ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి దాంట్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకే, stored programs or stored procedures అంటాము. Triggers are stored programs which automatically executed or fired when some event occurs. Stored procedures అంటున్నాం మనం. ఓకేనా, ట్రిగ్గర్స్ ఆర్ written to be executed in response to any of the following events. Events in the sense operations. ఓకే, దీస్ ఆర్ ద ఆపరేషన్స్. డేటా మ్యానిపులేషన్ అవ్వచ్చు, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఓకేనా, డేటాబేస్ ఆపరేషన్స్ అవచ్చు, లాగాన్ కానీ లాగిన్ కానీ సెటప్ కానీ. ఓకేనా, లాగిన్ కి లాగిన్ డేటాబేస్ క్రియేట్ చేసుకుని దాని లాగిన్ లాగఫ్ కూడా మనం ట్రిగ్గర్స్ ని డిక్లేర్ చేసుకుంటే మనకి మెసేజ్లు అనేవి డిస్ప్లే అవుతుంటాయని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనకి థియరిటికల్ క్వశ్చన్ అమ్మా. ఇక ట్రిగ్గర్ ఎలా డిఫైన్ చేస్తాం చూడండి ఒకసారి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ అంటున్నాం అమ్మా. క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఎగ్జిస్టింగ్ ట్రిగ్గర్ క్రియేట్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయమని చెప్తున్నాం అమ్మా. అదర్వైజ్ న్యూ ట్రిగ్గర్ ని క్రియేట్ చేయాలని చెప్తున్నాము. ఓకేనా, ట్రిగ్గర్ అని కీవర్డ్ యూజ్ చేయాలి. ట్రిగ్గర్ నేమ్ ఏదైతే ఉందో మనకి యూజర్ ఫ్రెండ్లీ నేమ్, ట్రిగ్గర్ నేమ్ ని మెన్షన్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్, బిఫోర్ ఆఫ్టర్ అండ్ ఆఫ్టర్ ఇన్సర్టెడ్. ఇది ఇన్సర్ట్ బేసిస్ ని చెప్తున్నాం అమ్మా. ట్రిగ్గర్ కానీ మనకి ఎప్పుడైనా ఇన్సర్ట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, అప్డేట్ కావచ్చు. ఓకేనా, ఆల్టర్ అవ్వచ్చు, డ్రాప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ కమాండ్స్ లో మనకి ఏది బేస్ చేసుకున్నా ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అమ్మా. దానికి కూడా ఎగ్జాంపుల్స్ మనం క్లాస్ లో డిస్కస్ చేసాము. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇది ట్రిగ్గర్ కి ఇన్సర్ట్ చేసేటప్పుడు ట్రిగ్గర్ ఎలా రాస్తాము, డిలీట్ చేసేటప్పుడు ట్రిగ్గర్ ఎలా రాస్తాము, అలాగే అప్డేట్ కమాండ్ యూస్ చేసి ట్రిగ్గర్ ఎలా రాస్తాం అనేది థియరిటికల్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం అది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్సర్ట్, ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా రాసామంటే బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, దాన్ని బేస్ చేసుకుని ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనం, బిఫోర్ ఆఫ్టర్ ఇన్సర్టెడ్ అని చెప్తున్నాం. ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్ ఏ కమాండ్ అయినా సరే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం. ఫర్ కాలం నేమ్ ఆఫ్ కాలం, ఏ కాలం అయితే కాలం బేస్ చేసుకుని. ఓకే, ఆన్ దట్ పర్టికులర్ టేబుల్. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తే క్లియర్ అర్థం అవుతాం ఈ సింటాక్స్ ఇక్కడ వరకు. ఓకేనా, నెక్స్ట్ లూప్ ని బేస్ చేసుకుని వెన్ కండిషన్ రాసి ఇక్కడ చెప్తున్నామా. లూప్ బేస్ చేసుకుని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది, ఎన్నిసార్లు మనకి అవుట్పుట్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది. డిక్లరేషన్ పార్ట్ అనేది ఏదైనా వేరియబుల్స్ కాల్స్ వచ్చి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలంటే డిక్లరేషన్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ టేబుల్స్. ఇక్కడ మనకి ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో దానికి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటున్నాము. ఇక్కడ బిగిన్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ పై పార్ట్ అంతా వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ కానీ. ఓకేనా,
ఇన్సర్ట్ ని బేస్ చేసుకుని, అప్డేట్ ని బేస్ చేసుకుని, లేకపోతే డిలీట్ ని బేస్ చేసుకుని మనం ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అనేది మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చెప్పాము. ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్సెప్షన్స్ డిఫైన్ చేసుకోవచ్చు మనం ఇట్లా అక్కడ. ఓకే, డిఫైన్ చేసుకుని నెక్స్ట్ ఎండ్ తో ట్రిగ్గర్ డెఫినేషన్ క్లోజ్ చేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ లైన్ బై లైన్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉన్నాం ఇక్కడ మనకి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాం మనం. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాము. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఆ ఎంప్లాయీ టేబుల్ కి ట్రిగ్గర్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్ గా డిస్కస్ చేసాము. ఒకసారి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్ విత్ 3 different 4 5 6 different కాలమ్స్ అమ్మా. ఓకే, దిస్ ఇస్ ద ఎంప్లాయీ టేబుల్. జస్ట్ ప్రీవియస్ క్లాస్ లోనే మనం నియరెస్ట్ గానే ఒక 10-15 days బ్యాక్ చెప్పుకున్నాం ఈ క్లాస్ మనకి. ట్రిగ్గర్ ని క్రియేట్ చేస్తాం చూడండి ఒకసారి. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ఓకే, డిస్ప్లే ద శాలరీ చేంజెస్ అనేది మనకి ట్రిగ్గర్ నేమ్ అమ్మా. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఎగ్జిస్టింగ్ ట్రిగ్గర్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయమంటున్నాము, లేకపోతే కొత్తగా ట్రిగ్గర్ డిఫైన్ చేసి లేకపోతే కొత్త ట్రిగ్గర్ ని క్రియేట్ చేయాలని చెప్తున్నాము. ఓకే, ఎగ్జిస్టింగ్ ట్రిగ్గర్ ఉంటే కనుక రీప్లేస్ చేయాలన్నాం. ట్రిగ్గర్ అనేది కీవర్డ్ ఉండాలి. డిస్ప్లే శాలరీ చేంజెస్ అనేది మనకి ఇక్కడ ట్రిగ్గర్ నేమ్. బిఫోర్ డిలీట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ద ఆన్ ఎంప్లాయీ టేబుల్. డిలీట్ చేసి ఇన్సర్ట్ చేసిన అప్డేట్ చేసిన దానికంటే ముందు మనకి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని కూడా రాసుకోవచ్చు. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని రాసుకుని మనకి ఇక్కడ బిఫోర్ ఏది ఇక్కడ ట్రిగ్గర్ ఈ ఎంప్లాయీ టేబుల్ ఏదైతే ఆపరేషన్ చేసినా ఆ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ముందుగానే ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ మనకు ఆన్సర్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం. ఫర్ ఈచ్ రో, ప్రతి రికార్డుకి అంటే టేబుల్లో ప్రతి రోకి కూడా మనకి ప్రతి రోలో ఏ రోలో అయినా ఆపరేషన్ జరిగినా సరే మనకి అప్డేట్స్ ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాము అన్ని రోస్ కి. ఫర్ ఈచ్ రో కండిషన్ ఏంటిది, ఐడి అనేది ఎంప్లాయిడ్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక ఆ రికార్డ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ముందు ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ డిక్లరేషన్ పార్ట్ లో శాలరీ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం ట్రిగ్గర్ బేస్ చేసుకుని. ఆ శాలరీ డిఫరెన్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. దాని టైప్ వచ్చేప్పటికి నెంబర్ టైప్ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, దీస్ ఆర్ ద ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. దీస్ 4 ఆర్ ద. ఓకే, శాలరీ డిఫరెన్స్ అనేది వేరియబుల్ కి ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అమ్మా. కాలన్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం చూడండి ఒకసారి. శాలరీ న్యూ శాలరీ మైనస్ ఓల్డ్ శాలరీని బేసిస్ మీ శాలరీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఆ శాలరీ డిఫరెన్స్ డిస్ప్లే చేస్తున్నాము. డివిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనేది ఇట్స్ లైక్ ఏ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లాంటిదమ్మా అది. ఓకేనా, ఈ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయడానికి. ఓకేనా, న్యూ శాలరీ ఎంత ఓల్డ్ శాలరీ అనేది కూడా డిస్ప్లే అవ్వాలి. ఎండ్ అనే దాంతో మనం క్లోజ్ చేయాలి. ట్రిగ్గర్ క్లోజ్ చేయడానికి ఎండ్ అని యూజ్ చేస్తామా. నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్ చూస్తేనే మనకి సర్వర్ లో స్టోర్ అయ్యి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇది తెలుసమ్మా, మనకి ఆల్రెడీ మనకి డిస్కస్ చేసాము, మనకి తెలిసిందేనమ్మా. ఓకేనా, నెక్స్ట్ ట్రిగ్గర్ ని క్రియేట్ చేసామంటే మనకి ఇలా ఫార్వర్డ్ స్లాష్ వస్తే ట్రిగ్గర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ రాయాలమ్మా. ఆ ప్రొసీజర్ ఎలా రాస్తామంటే PLSQL ప్రోగ్రామ్స్ ని బేస్ చేసుకుని సర్వర్ లో అవుట్పుట్స్ డిస్ప్లే చేయాలంటే సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ మనం రన్ చేయాలి కంపల్సరీగా. అప్పుడే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుందా మనకి. ఓకే, డిక్లరేషన్ పార్ట్ లో నేను టోటల్ రోస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని టైప్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాము. మాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2 ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఓకే, అప్డేట్ ఏం చేస్తున్నా నేను శాలరీని అప్డేట్ చేస్తున్నాము. ఎక్కడ శాలరీని అప్డేట్ చేస్తున్నాను, ఈ టేబుల్లో శాలరీని అప్డేట్ చేస్తాను చెప్తున్నాము. ఓకేనా, ఎలా అప్డేట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. అప్డేట్ అనేది డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ లో కొరియం. అది ఎవరిని అప్డేట్ చేస్తున్నాను, ఎంప్లాయీ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను నేను శాలరీని 500 రూపీస్ ఇంక్రిమెంట్ చేసి డిస్ప్లే చేయాలని అప్డేట్ చేయాలని చెప్తున్నాం. అంటే 1000 ఉంటే కనుక 1500 అవ్వాలి. 10,000 ఉంటే 10,500 అవ్వాలి. ఓకే, 15,000 ఉంటే 15,500 అవ్వాలి అలా అనమాట. ఓకే, 500 ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. కండిషన్ చూడండి ఒకసారి. ఆ 500 ఎలా ఇవ్వాలంటే ఇఫ్ SQL పర్సన్ ఈజ్ నాట్ ఫౌండ్ అంటే ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని అప్డేట్ చేయడానికి అక్కడ క్వరీస్ ఏమి లేకపోతే నో ఎంప్లాయీస్ ఆర్ అప్డేటెడ్, అక్కడ అప్డేట్ చేయడానికి ఛాన్స్ లేకపోతే ఇది డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకేనా, ఆ టేబుల్లో డేటాని ఫైండ్ చేయగలిగితే SQL సర్వర్ అనేది దాన్ని బేస్ చేసుకుని టోటల్ రోస్ కి ఓకేనా రోస్ కౌంట్ డిస్ప్లే చేయాలి. ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయ్యా కౌంట్ డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకేనా,
టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ బేస్ చేసుకుని అన్ని రోస్ మనకు అప్డేట్ అయినాయని చెప్పి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 6 ఉన్నాయి కదా, 6 ఎంప్లాయీస్ అప్డేట్ అయిన మెసేజ్ రావాలి. ఓకే, ఇఫ్ కండిషన్ బేసిస్ క్లోజ్ చేసాం, తర్వాత అలానే ట్రిగ్గర్ని క్లోజ్ చేసాం, ఫార్వర్డ్ స్లాష్ తో ఎగ్జిక్యూట్ చేసి స్టార్ట్ చేస్తాం చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఓల్డ్ శాలరీ 11,500, 10,500, న్యూ శాలరీ 11,000, శాలరీ డిఫరెన్స్ 500. ఓకే, అలా ఎంతమంది వస్తుందో మనకి, ఫస్ట్ 10,500, 12,500 ఇవి ఇవ్వండి శాలరీస్. ఇక్కడ 10,500 అనేది కాదు మనకి, ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్లో అది అప్డేట్ అయిపోయి ఉంటుంది, ఇంకోసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఉంటుంది. 10,000 నుండి 10,500, 12,000, 12,500, 11,000, 11,500, అలా 6 రికార్డ్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 6 ఎంప్లాయీస్ ఆర్ అప్డేటెడ్ అని మెసేజ్ వచ్చింది చూడండి ఇక్కడ. అలా ట్రిగ్గర్ని క్రియేట్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం చెప్తున్నాం. ట్రిగ్గర్ క్రియేట్ చేసిన ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం చెప్తున్నాం. ఓకే, యాజ్ మెనీ టైమ్స్ యూ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, ద ఓల్డ్ అండ్ న్యూ బోత్ సాలరీస్ ఆర్ ఇంక్రిమెంటెడ్ బై 500. ఈ కోడ్ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసి అన్నిసార్లు అన్ని 500 పెరిగిపోతా ఉంటాయి మనకి. ఓకేనా, అండ్ హెన్స్ సాలరీ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ 500. అప్పుడు ఆల్రెడీ 500 ఉంటుంది. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అబోవ్ కోడ్ అగైన్ యూ విల్ గెట్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే కనుక 10,500, 11,000 అయింది, 11,500 అవుతుంది మళ్ళీ. ఓకే, అలా ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసుకుంటే మెసేజెస్ అనేది, అంటే టేబుల్లో డేటా పైన మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ట్రిగ్గర్ ని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇలా మెసేజెస్ అనేది డిస్ప్లే చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా, ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ ఇక్కడ ట్రిగ్గర్ లో ఉన్నాయమ్మా. ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ ఎక్కడ చెప్పాం మనం, ఇదిగోండమ్మా ట్రిగ్గర్ లో చెప్తాం అది. ఇదిగోండమ్మా, ఇది ఓల్డ్ శాలరీ, ఇది న్యూ శాలరీ. ఓకే, ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ శాలరీ డిఫరెన్స్ అలానే వస్తుంది చూడమ్మా కాలమ్స్ ఇక్కడ కూడా మనకి. ఇదిగోండి ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ శాలరీ డిఫరెన్స్. ఇది ఎక్కడ డిఫైన్ చేసాం మనం, ట్రిగ్గర్ లో డిఫైన్ చేసాం. ట్రిగ్గర్ లో డిఫైన్ చేసి టేబుల్ మీద ప్రొసీజర్ బేస్ చేసుకుని ఎస్క్యూఎల్ క్వరీని ఇక్కడ రాసాం, ఎస్క్యూఎల్ ప్లేస్ లో ఇక్కడ క్వరీని రాసాం. ఓకే, ఇదిగోండి అప్డేట్ అనే క్వరీ రాస్తున్నాం, అప్డేట్ చేసి 500 యాడ్ చేస్తామని చెప్తాం. ఈ ప్రొసీజర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసి అన్నిసార్లు మనకి శాలరీ డిఫరెన్స్ అనేది 500 రూపీస్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుందని చెప్తున్నాము. ఓకేనా, అది ట్రిగ్గర్స్ కి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ మనకి. దీన్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడు ఏం చేయాలంటే ల్యాబ్ ఎక్సర్సైజ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, చూడాలమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ, డెవలప్ ప్రోగ్రామ్ యూజింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ని బేస్ చేసుకుని రాయాలంటే ఎగ్జాంపుల్. ఓకే, రో అండ్ స్టేట్మెంట్ ట్రిగ్గర్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఓకేనా, స్టేట్మెంట్ ట్రిగ్గర్స్ రావాలి మనకి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ బేస్ చేసుకుని మన ట్రిగ్గర్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి మనకి టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించమంటే చూపిస్తాను నేను ఒకసారి. ఓకే, క్రియేట్ టేబుల్ కస్టమర్స్. మనకు అసలు కస్టమర్స్ అనే టేబుల్ ఉందని చెక్ చేసుకోవాలి ముందు. అసలు కస్టమర్స్ అనే టేబుల్ ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సెలెక్ట్ కమాండ్ యూస్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే టేబుల్ ఉంటుందమ్మా, చూడాలి. సెలెక్ట్ తప్పు కొట్టామమ్మా అక్కడ మనం, ఎల్ఈసిటీ పడలేదు. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ వీ హ్యావ్. ఆల్రెడీ కస్టమర్స్ అనే టేబుల్ ఉందాం మనకి. ఆ కస్టమర్స్ అనే టేబుల్ బేస్ చేసుకుని మనం ట్రిగ్గర్ ని క్రియేట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఇక్కడ మనకి రికార్డ్ లో ఎగ్జాంపుల్ లో ల్యాబ్ ఎక్సైజ్ లో ఉన్నది డేటాకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఇదే టేబుల్ క్రియేట్ చేద్దామమ్మా. కస్టమర్స్ ప్లేస్ లో ఈఎక్సీ 11 అని టేబుల్ క్రియేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఆ టేబుల్ బేస్ చేసుకుని చేయొద్దు, ఇక్కడ ప్రొసీజర్ మొత్తం మార్చాల్సి వస్తుంది మళ్ళీ. అలా మార్చుకోకుండా మనం చెప్పేసుకుందాం డైరెక్ట్ గా. ఓకేనా, ఈఎక్సీ 11 అనేది మన టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఆ టేబుల్లో మనకి కస్టమర్ ఐడి అనేది ఉంది. ఓకే, నేమ్ అని ఉంది, ఏజ్ ఉంది, అడ్రస్ ఉంది, అలానే శాలరీ అని ఉందమ్మా. ఇదే శాలరీ డిఫరెన్స్ బేసిస్ ఎగ్జాంపుల్ చూద్దాం అలా ఉంటుందేమో. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఎక్సర్సైజ్ 11 అనేది మనకి టేబుల్ నేమ్. ఇట్ కంటైన్స్
5 attributes, 1 2 3 4 5 attributes, id, name, age, address and salary are the attributes. Okay, table create అవుతుంది చూద్దాము. Table create అయింది అన్న. ఓకేనా, select start from exe11 అనేది ఎగ్జాంపుల్. నో రోస్ ఆర్ సెలెక్టెడ్. దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయాలి మనం. డేటా ఇన్సర్ట్ చేయడానికి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ ఉందమ్మా, ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, ఈ ఎగ్జిక్యూట్ చేసేద్దాం మనం. ఇక్కడ కస్టమర్ ప్లేస్ వేరే పెట్టేసుకుని చూడండి ఒకసారి. ఇన్సర్ట్ అనేది డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ exe11 వాల్యూస్ స్పేస్ ఉండాలమ్మా. అక్కడ వాల్యూ స్పేస్ లేదు అక్కడ. ఓకే, రో క్రియేట్ అయింది కదమ్మా. నెక్స్ట్ టోటల్ గా 4 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఆ 4 రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేసేద్దాం మనం ఒకసారి. ఓకే, this is the table we have. Okay, based upon this table we are framing the trigger ని క్రియేట్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ట్రిగ్గర్ క్రియేట్ చేసాం మనం. ఇన్సర్ట్ అప్డేట్ బేస్ చేసుకుని క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్, డిస్ప్లే శాలరీ చేంజెస్ అనేది క్రియేట్ చేసాం మనం. ఓకేనా, సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ ని ఇక్కడ మనం అక్కడ డేటాను మార్చుకుని చెప్తున్నాం అమ్మా. బిఫోర్ డిలీట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. ఓకే, ఇది ఏ ఫార్మాట్, ఏ సిరీస్ లో రాసుకోవచ్చు. అప్డేట్, ఇన్సర్ట్ ఆర్ డిలీట్, ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ అని రాసుకోవచ్చు, అని రాసుకోవచ్చు. ఏ టేబుల్ బేసిస్ రాస్తున్నాం మనం? కస్టమర్స్ అనే టేబుల్ అంటున్నాము. కానీ ఇక్కడ మన కస్టమర్ టేబుల్ కాదు మనం రాసింది, ఈఎక్సీ టేబుల్ రాసాము. exe11 అనే టేబుల్ బేసిస్ రాయాలమ్మా. ఓకే, అక్కడ నేమ్ మార్చుకోవాలి. ఫర్ ఈచ్ రో వెన్ న్యూ ఐడి గ్రేటర్ దాన్ 0 అయితే కనుక, ఓకే, శాలరీ డిఫరెన్స్ అని రాస్తున్నాము. ఇదంతా కామన్ అమ్మా. శాలరీ డిఫరెన్స్ అనేది న్యూ శాలరీ మైనస్ ఓల్డ్ శాలరీ. ఓల్డ్ శాలరీ డిస్ప్లే చేయాలి, న్యూ శాలరీ డిస్ప్లే చేయాలి, శాలరీ డిఫరెన్స్ డిస్ప్లే చేయాలి అండ్ చేయాలంటున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ వరకు ట్రిగ్గర్ని క్రియేట్ చేసేటప్పుడు ట్రిగ్గర్ నేమ్ అనేది శాలరీ డిఫరెన్స్ కాబట్టి శాలరీ డిఫరెన్స్ అనే ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తామమ్మా. ఆన్ అని చెప్పి ఏం రాసాం ఇక్కడ మనకి? ఇక్కడ రాయాల్సింది exe11 అనేది టేబుల్ నేమ్ మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ రో. ఇదంతా కామన్ ఏనమ్మా, ఇదంతా మనకి తెలిసిందే. ఎండ్ వరకే రాద్దామా, లేకపోతే ఎగ్జిక్యూట్ అయిపోతాం మనకి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఓకే, చూడండి ఒకసారి. exe11 చూడండి ఒకసారి. ఇక్కడ ఈ exe11 ఇక్కడ రాసేసుకోవచ్చు మనకి. డిఫరెన్స్ డిస్ప్లే శాలరీ డిఫరెన్స్ అనేది, శాలరీ చేంజెస్ అనేది ట్రిగ్గర్ నేమ్. దీంట్లో ఏం డిస్ప్లే అవ్వాలన్నా మనం? ఓల్డ్ శాలరీ డిస్ప్లే అవ్వాలి, న్యూ శాలరీ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడది? ఓకే, బిఫోర్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ న్యూ డేటా ఇంటూ ది రికార్డ్. మనకు ఆ డేటాని డిస్ప్లే చేసేటప్పుడు చెప్తున్నాం మనం. ఓకేనా, చూడండి ఒకసారి. ఫార్వర్డ్ స్లాష్ పెడితే ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రిగ్గర్. వెన్ క్లాస్ కెనాట్ యూజ్ విత్ టేబుల్ లెవెల్ ట్రిగ్గర్స్ వెన్ న్యూ డాట్ అండర్ స్కోర్ ఐడి. చూద్దాం ఒకసారి ఏదో ఉంది ఒకసారి దీంట్లో. on update on exe11.
ఫర్ లూప్ ఏదమ్మా అక్కడ వెన్ అని రాసాడు ఫర్ ఏదమ్మా అది ఫర్ ఉండాలి అక్కడ ఇదిగోనమ్మా ఇది రాయలా మనం అందుకని తేడా వచ్చింది చూద్దాం ఒకసారి చూద్దాం డోంట్ వర్రీ ఫర్ లూప్ లేకుండా వెన్ ఎలా రాస్తాం మనం క్లాస్లో సో కంట్రోల్ వి before in delete or insert or update on exe11 enter for each row ప్రతి రోకి కావాలని చెప్తున్నాము ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తున్నాము అవునా ఇప్పుడు రావాలమ్మా ప్లస్ గ్యారంటీ ఓకే చూడండి ఒకసారి ఎక్స్పెరిమెంట్ 11 అనే టేబుల్ మీద పెర్ఫామ్ చేస్తున్నాము ప్రతి రో ఎఫెక్ట్ అవ్వాలి మనకి ఓకేనా ఎప్పుడైతే ఐడి అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక ఎఫెక్ట్ అవ్వాలి ఒకవేళ ఐడి అనేది 0 ఉంటే కనుక మనకి అక్కడ ఎఫెక్ట్ అనేది ఎర్రర్ మనకి మెసేజ్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా ఓకేనా రైట్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందమ్మా డిస్ప్లే అండర్స్కోర్ సాలరీ అండర్స్కోర్ చార్జెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఇది ఓకేనా డిస్ప్లే సాలరీ చార్జెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిందంట మనకి దీనికి కూడా మనం నేమ్ మార్చేద్దాం అమ్మా exe11 అనే పెడుతున్నామ్మా నేను exe11 అనే పెట్టానమ్మా నేను ఓకేనా సాలరీ చేంజ్ చేసాను కాకుండా ఇది మళ్ళా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను అదే టేబుల్ని అదే ట్రిగ్గర్ కోడ్ని ఓకే చూద్దాం రైట్ ట్రిగ్గర్ క్రియేట్ అయ్యి చూసుకున్నాం ఒకసారి ఇక్కడ మెసేజ్ అర్థమైంది కదా ఆల్రెడీ ఉందంట అందుకని క్రియేట్ చేయడం కుదరదని చెప్పిందమ్మా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ రీప్లేస్ అవ్వాలి కదా అని చెప్పి డౌట్ అమ్మా సార్ సమ్ టైమ్స్ వాయిస్ స్లోగా వస్తుంది సార్ ఓకే రణేంద్ర మైక్ ప్రాబ్లం ఉంటుందమ్మా ఇది నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి ఓకే చూస్తానమ్మా నేను వాయిస్ లో లేకుండా చూస్తాను రైట్ చూడమ్మా ఒకసారి ట్రిగ్గర్ అయితే క్రియేట్ చేసాం కదా ట్రిగ్గర్ క్రియేట్ చేసిన నెక్స్ట్ ఏం చేయాలి మనం ఆ ట్రిగ్గర్ని బేస్ చేసుకుని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటున్నాం అమ్మా ఎప్పుడు అది ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆన్సర్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా ఓకేనా ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్ కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ క్రియేట్ చేస్తాము 5 అనే రికార్డ్ని ఓకే అమ్మ ఒకసారి ఇక ట్రిగ్గర్ మెసేజ్ ఉంది కదా మీది ఒకసారి పేపర్ మీద నోట్ చేసుకుని దాంట్లో డౌట్స్ ఉంటే అడగండి అమ్మా నేను జస్ట్ 1 మినిట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను 1 మినిట్ 1 మినిట్ అలా ఆన్లైన్లో ఉండమ్మా హోల్డ్ అయ్యి ఉండండి అలా
ఓకే అమ్మా, చిన్న డిస్టర్బెన్స్. ఓకే రైట్, చూడండి అమ్మా ఒకసారి. ట్రిగ్గర్ అయితే క్రియేట్ చేస్తాం కదా మనం. ఈ ట్రిగ్గర్స్ అర్థమైంది కదా దీంట్లో మన కాన్సెప్ట్ ఏంటనేది. నెక్స్ట్ మనకి ట్రిగ్గర్ క్రియేట్ అయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలంటున్నాం. ఇన్సర్ట్ బేసిస్ అది డిలీటర్ ఇన్సర్ట్ వాటర్ ఇట్ ఇస్ దేని బేసిస్ మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసుకున్నాం. ఇన్సర్ట్ కమాండ్ బేస్ చేసుకుని ట్రిగ్గర్ ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకున్నాం. ఒకసారి చూడండి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ ప్లేస్ ఏరియాలో మనం EXE11 అని రాయాలమ్మా టేబుల్ నేమ్. వాల్యూస్ ఏంటంటే 5th రికార్డ్ ఇన్సర్ట్ చేసాము ముంబై అని చెప్పి దాంట్లో డేటాను బేస్ చేసుకుని ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆన్సర్ డిస్ప్లే అని చెప్తున్నాం. ఓకే, ఇది చూడండి ఒకసారి. పైన ఇన్సర్ట్ కమాండ్ ఉంది కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా మనకి. ఇన్సర్ట్ ఇంటూ EXE11 అనేది ఎక్సర్సైజ్ మనకి టేబుల్ నేమ్. వాల్యూస్ ఏమి ఇన్సర్ట్ చేస్తున్నామా, 5 అనేది హార్దిక్ అతని పేరు, 27 ఏజ్, ముంబై లొకేషన్. ఓకే, 5,500 రూపీస్ శాలరీ అని చెప్పి రాస్తున్నామా. ఓకేనా, దిస్ ఈస్ ద రికార్డ్. యాక్చువల్గా మనం పైన ఇక్కడ ట్రిగ్గర్ క్రియేట్ చేయకముందు వాల్యూస్ ఇన్సర్ట్ చేసామమ్మా, ఇదే టేబుల్లోకి ఇన్సర్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఇదిగోండమ్మా, ఇన్సర్ట్ అని రాసి ఇదే ఎగ్జిక్యూట్ చేసి చూసామమ్మా. అలా ఇన్సర్ట్ చేసి ఏమొచ్చింది మనకి, జస్ట్ రో ఇన్సర్ట్ అని మెసేజ్ వచ్చిందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ రో ఇన్సర్ట్ అని మెసేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే మెసేజ్ ఎలా ఉంటుంది, ఆ ట్రిగ్గర్లో ఏవైతే డిఫైన్ చేసామో అది మనకి డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఓకేనా, ఒకసారి చూడండి. ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దామమ్మా. ఇన్సర్ట్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ మనకి ట్రిగ్గర్ కానీ అది మీన్ ఇన్సర్ట్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే మనకి ట్రిగ్గర్ ఎలా డిస్ప్లే అవుతుందో చూడాలి మనకి. ఇన్సర్ట్ ఇంటూ ఎక్కడ తప్పు రాసి ఉంటామమ్మా, అన్నోన్ కమాండ్ బీయింగ్ గ్రేటర్ దాన్ రెస్ట్ ఆఫ్ ది లైన్ ఇగ్నోర్డ్. డబుల్ గ్రేటర్ దాన్ పడిందంటమ్మా అక్కడ. అది SQL అది కూడా వచ్చేసినట్టుంది. కంట్రోల్-C, రైట్, రో క్రియేటెడ్. ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయింది కదా మనకి. సెట్ సర్వర్ అవుట్పుట్ అను ఒకసారి ట్రిగ్గర్ క్రియేట్ అవటమే కాదు, మనకి ఆన్సర్ కూడా రావాలమ్మా. ఇక్కడ మనకి ఇది ఇక్కడ చిన్న కరెక్షన్ వచ్చి చూద్దాం ఒకసారి. ట్రిగ్గర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ EXE11 వాల్యూస్. అట్టే రావట్లేదమ్మా, ఒకసారి చూద్దాం. ఓకే, ట్రిగ్గర్ నేమ్ EXE11, టేబుల్ నేమ్ EXE11. ప్రొసీజర్ రాయట్లేదు కాబట్టి యాక్చువల్గా సెట్ సర్వర్ అవుట్పుట్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దామమ్మా. అవుట్పుట్ అది కనిపించట్లేదు ఒకసారి. రైట్, ఎస్, చూడండి ఒకసారి. సెట్ సర్వర్ అవుట్పుట్ అని ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి మనకి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అది ప్రొసీజర్ కాబట్టి ట్రిగ్గర్ అనేది ఒక ప్రొసీజర్ కాబట్టి ఆ ప్రొసీజర్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి సెట్ సర్వర్ అవుట్పుట్ అని కంపల్సరీగా రన్ చేయాలమ్మా. చూడండి అమ్మా, ఓల్డ్ శాలరీ అని ఉంది ఇక్కడ. చూడండి, ఓల్డ్ శాలరీ అనేది ఎంటీగా వచ్చిందమ్మా. ఎందుకని ఓల్డ్ శాలరీ ఎంటీగా వచ్చింది మనకి, అసలు అతను కొత్త రికార్డ్ అమ్మా, అది కొత్త ఎంప్లాయీ. ఓకేనా, అతనికి శాలరీ అనేది ఓల్డ్ గా లేదమ్మా, మనకి పాత శాలరీ ఏం లేదు. అందుకని అతను ఓల్డ్ శాలరీ ఎంటీగా వచ్చింది, న్యూ శాలరీ డిస్ప్లే అయింది, శాలరీ డిఫరెన్స్ కూడా ఎంటీగా డిస్ప్లే అయింది మనకి ఇక్కడ. ఓకేనా, రో క్రియేటెడ్ మనకి ఇక్కడ టేబుల్లో 2 times ఇన్సర్ట్ అయి ఉంటుందమ్మా. ఒకసారి చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EXE11. ఇదిగోండి అమ్మా, 3 times ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఈ 2 సార్లు ఏమో ట్రిగ్గర్ రాయకోకుండా మనం రాసాము ఇది. ఓకేనా,
ట్రిగ్గర్ తో రాసింది ఇదమ్మా, మొత్తం టోటల్ గా 3 టైమ్స్ ఇన్సర్ట్ అయిపోయిందమ్మా డేటా మొత్తానికి మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు ఎస్క్యూఎల్ క్వరీస్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. సర్వర్ అవుట్పుట్ ఆన్ అని రాయలేదు కాబట్టి మనకి డేటా మల్టిపుల్ టైమ్స్ చేసుకుంది. ఇక్కడ మనకి ఐడి అనే దానికి కీ కన్స్ట్రెంట్ ఏది, కీని ఏది మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఓకేనా, మనకి ఎర్రర్ ఏం రాకుండా డైరెక్ట్ డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ చేసి డూప్లికేట్ డేటా చేసుకుందాం మనకి. అదే కన్స్ట్రెంట్స్ మార్నింగ్ చెప్పుకున్నట్టుగా మనం కీ కన్స్ట్రెంట్స్ ని డిఫైన్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్ గా డూప్లికేట్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదాం అక్కడ మనకి. ఓకేనా, నెక్స్ట్ ది అప్డేట్ అంటున్నాం అమ్మా. ఇదే ట్రిగ్గర్ ని బేస్ చేసుకుని అప్డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తాం అమ్మా. అప్డేట్ ex11 సెట్ సాలరీ ఈక్వల్ టు సాలరీ ప్లస్ 500 వేర్ ఐడి ఈక్వల్ టు 2 అయితే అని చెప్తా వస్తాం అమ్మా కండిషన్. ఓకేనా, చూడండి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా దాన్ని కూడా. అప్డేట్ ex11 అప్డేట్ టేబుల్. ఓకే, అప్డేట్ అనే టేబుల్ ఏంటిది మనకి, ex11 అనే టేబుల్ ని అప్డేట్ చేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ సెట్ ఓకే శాలరీని అప్డేట్ చేయాలి మనకి. శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ 500 అని యాడ్ చేయాలన్నాము. ఓకేనా, శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ 500 యాడ్ చేయాలి మనకి. వేర్ కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఎవరికి చేయాలి మనం, వేర్ ఐడి అనేది ఐడి ఈక్వల్ టు 3 అయితే అందామమ్మా. ఓకేనా, ఓకేనా, అప్డేట్ చేస్తున్నాను టేబుల్లో డేటాని. ఆ టేబుల్ నేమ్ ex11, శాలరీని సెట్ చేయాలనుకుంటున్నాం మనం. ఓల్డ్ శాలరీ అయితే ఉందో దాని శాలరీకి 500 యాడ్ చేసి కొత్త శాలరీని అప్డేట్ చేసుకోవాలి, న్యూ శాలరీగా చేసుకోవాలి. కండిషన్ ఏంటంటే ఐడి కనుక 3 అయితే కనుక అతనిది ఒక్కడిది మాత్రమే అప్డేట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, చూడండి అమ్మా ఒకసారి ఇక్కడ. ఓల్డ్ శాలరీ 2000 అంట, ఇదిగోండి అమ్మా 2000. న్యూ శాలరీ 2500 అంట. ఓకే, 500 యాడ్ అయిందమ్మా మనకి. శాలరీ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 500 వచ్చిందమ్మా. ఓకే, ఇదే దానికి 500 తగ్గించడానికి అనుకోండి ఫర్ సపోజ్, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది చూసుకోండి అమ్మా. శాలరీ మైనస్ 500 ఎంత ఏం చేసుకోవచ్చు అమ్మా అక్కడ, వేర్ ఐడి ఈక్వల్ టు 3కే తగ్గిద్దాం చూద్దాం అమ్మా. మళ్ళీ 2000 డిస్ప్లే అవ్వాలి. ఇదిగోమ్మా ఓల్డ్ శాలరీ 2500, న్యూ శాలరీ 2000, శాలరీ డిఫరెన్స్ 500. ఇక్కడ -500 వచ్చింది చూడమ్మా ఒకసారి. మైనస్ సింబల్ పెడితే -500 వచ్చింది. ఇక్కడ ప్లస్ కాబట్టి మనకి అక్కడ ప్లస్ సింబల్ ఏం రాలేదు, కానీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మైనస్ సింబల్ తో డిస్ప్లే అవుతుందమ్మా. ఓకేనా, అప్డేట్ అమ్మా పైన ఇన్సర్ట్ రాసాం ట్రిగ్గర్, అలానే అప్డేట్ కూడా రాసాం, అలా డిలీట్ కూడా రాసుకోవచ్చు అమ్మా. ఓకేనా, డిలీట్ అంటే మనకి రికార్డు మొత్తం డిలీట్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఓల్డ్ శాలరీ న్యూ శాలరీ అనేది మనకి నో నీడ్ అమ్మా. ఓకేనా, ఓకే డిలీట్ exe11 where id equal to 5. 3 rows డిలీట్ అయిపోయినాయి మనకి. ఓకేనా, ఎందుకని 5 అనేది దానికి ఎక్కడుంది, ఓకేనా 5 అనేది ఐడిని వేసేసి డిలీట్ చేస్తున్నాం, అంతా కామన్గా ఉంది, మొత్తం అన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, మొత్తం ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోతున్నాం మనకి. 3 rows డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ట్రిగ్గర్ ని డిలీట్ కమాండ్ కి మనం రాయలేదమ్మా, ఎందుకని చూద్దాం చూడండి ఒకసారి. డిలీట్ పేస్ట్ చేసుకుని మనకి ఆ డిస్ప్లే అవ్వాలి అక్కడ, చూద్దాం ఒకసారి. డిలీట్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ అని రాసాము మనకి, ఏది చేసినా మనకి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. యాక్చువల్గా అయితే డిలీట్ చేస్తున్నాము.
ఓకే రైట్. డిలీట్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా అది ఇక్కడ అప్డేట్ అవ్వాలమ్మా. సరే చూద్దాం. ఓకే రైట్, చూద్దాం ఒకసారి డిలీట్ చూసి చెక్ చేస్తాను నేను తర్వాత. నెక్స్ట్ మనకి ట్రిగ్గర్స్ బేస్ చేసుకుని అప్డేట్ ఇన్సర్ట్ ఎలా జరుగుతుందో చూసాం కదా. మనకి ట్రిగ్గర్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసు. మనకి ట్రిగ్గర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాం కూడా అర్థమైంది. థియరిటికల్ గా మనం క్లాస్ చెప్పినది కూడా ఒకసారి రివిజన్ చేసుకున్నాం ఇక్కడ థియరీ క్లాస్ లో. ఓకేనా, థియరీ క్లాస్ లో చెప్పినది ఒకసారి రివిజన్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి 12th ల్యాబ్ సైకిల్ అమ్మా, ఎక్సర్సైజ్ నెంబర్ 12. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఒకసారి క్రియేట్ ఏ టేబుల్ టు పెర్ఫార్మ్ సచ్ ఆపరేషన్ ఆన్ టేబుల్ యూజింగ్ ఇండెక్సింగ్ అండ్ నాన్ ఇండెక్సింగ్ టెక్నిక్స్. ఇండెక్సింగ్ టెక్నిక్ ని నాన్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ ని బేస్ చేసుకుని మనం సర్చ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇండెక్సింగ్ అనేది కూడా మనకి మనం థియరిటికల్ గా డిస్కస్ చేసాం అమ్మా. ఇండెక్సింగ్ అనేది దాంట్లో యూనిట్ 5 లో డిస్కస్ చేసాం అమ్మా. ఇండెక్సింగ్ అనేది ఎగ్జిక్యూషన్స్ కూడా చూసామమ్మా దీంట్లో మనం. ఇండెక్సింగ్ నోట్స్ ఇక్కడ ఉండాలి మనకి, ఒకసారి చూద్దాం. జస్ట్ ఏ మినిట్. ఇండెక్సింగ్ నోట్స్ ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసి చెప్పానమ్మా అప్పుడు మనం. ఇదిగోండి SQL ఇండెక్స్, ఇదిగోండమ్మా. ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది, కాంపోజిట్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది, యూనిక్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసాము మనం. ఓకే, ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనకి డేటాబేస్ లో డేటా రోస్ ని అంటే రికార్డ్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ట్రేస్ అవుట్ చేయడానికి ఇండెక్సెస్ క్రియేట్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. అది ఆల్టర్న్ బేస్ చేసుకుని టేబుల్స్ ని మాడిఫై చేయటము, ఆ టేబుల్స్ ఇండెక్స్ బేస్ చేసుకుని ఎలా క్రియేట్ చేస్తాము, ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూసాం మా క్లాస్ లో మనం. ఓకే, ఈ క్లాస్ నోట్స్ తో పాటు మనకి క్లాస్ నోట్స్ రివిజన్ లో ఉంటుంది. నెక్స్ట్ అలానే ల్యాబ్ ఎక్సర్సైజ్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం ఇక్కడ, మనకి ఈ ఇండెక్సింగ్ కానీ ట్రిగ్గర్స్ కానీ. ఓకేనా, ల్యాబ్ ఎక్సర్సైజ్ ని ప్రాపర్ గా నేర్చుకోగలిగితే మీరు పర్ఫెక్ట్ గా ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ థియరీ ఎగ్జామ్ లో కూడా మనం దాన్ని ప్రెజెంట్ చేయగలగొచ్చు మనం సింపుల్ గా. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్స్ ట్రిగ్గర్స్ క్వశ్చన్ మనం ఎగ్జామ్ రాసేయచ్చు మనం. అంటే మనం ఇంటర్నల్ ఎగ్జామ్ కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కి ల్యాబ్ లో ప్రిపేర్ అయింది, ఎక్స్టర్నల్ థియరీ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా, కాబట్టి మీరు జాగ్రత్త చదువుకోండి. చూడమ్మా, క్రియేట్ ఇండెక్సింగ్ అండ్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం. ఇండెక్సింగ్ అనేది ఎందుకు యూస్ చేస్తామో తెలుసు మనకి. ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని క్రియేట్ ఇండెక్స్ ఎంప్లాయీ. ఓకే, EMP-IND అని రాసాము ఇక్కడ మనకి ఇండెక్స్ నేమ్. ఓకే, EMP-IND ఎంప్లాయీ అనేది ఎంప్లాయీ ఇండెక్స్ కోసం EMP-IND అని డిఫైన్ చేసాము నేమ్ ఇక్కడ. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని ఏజ్ ఫ్యాక్టర్ తో మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఏజ్ అనే కాలమ్ బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేస్తాం చెప్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ సింపుల్ ఇండెక్స్ ఆన్ ఏజ్ కాలమ్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్. ఇన్ దిస్ కాలమ్ ఎలో డూప్లికేట్ వాల్యూస్ ఆఫ్ ద కాలమ్. ఓకే, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా సరే మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తాం చెప్తున్నాం. ఓకేనా, చూడండి, క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ కాలమ్ నేమ్ ఇది సింటాక్స్ మనకి. ఐడిని ఏజ్ని బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేస్తుంటాం. ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనకు తెలుసు ఇది సింటాక్స్ అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాబ్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సెర్చ్ ఆపరేషన్ చేయాలి మనకి, ఇండెక్సింగ్ బేస్ చేసుకుని నాన్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని సెర్చ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ పెద్ద టేబుల్ క్రియేట్ చేసాం, ఇది మనం క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపించాను నేను. జస్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ దీంట్లోనే. ఓకే, టీచర్ అనే టేబుల్ క్రియేట్ చేస్తానమ్మా నేను. టీచర్ అనే టేబుల్లో మనకి అట్రిబ్యూట్స్ ఏంటంటే స్టాఫ్ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్. ఓకేనా, దానికి ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ కూడా అసైన్ చేసాం మనం. ఓకే, స్టాఫ్ ఐడి అనే దానికి ప్రైమరీకి, ఎందుకని ఒక స్టాఫ్ కి ఇచ్చిన ఐడి ఇంకొక స్టాఫ్ కి ఇవ్వడం కుదరదు మనకి, అది యూనిక్ గా ఉండాలి ఎప్పుడు కూడా. దట్స్ వై ఐఎమ్ అసైనింగ్ ప్రైమరీ కి అట్రిబ్యూట్. స్టాఫ్ నేమ్. ఓకే, స్టాఫ్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి వేర్ యూజ్ చేసాము. ఓకే, మాక్సిమం సైజ్ 30 అనుకున్నాము. క్వాలిఫికేషన్ అది కూడా స్ట్రింగే మనకి. మాక్సిమం ఎంటెక్ బీటెక్ లో అయితే PhD ఎలా చూసుకున్నా సరే మన 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి దాని సైజ్ 10 గా డిఫైన్ చేసుకున్నాము. హైయర్ డేట్ అంటే మనకి ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నారు.
ఓకే, జాబ్ ఏ టైప్ ఆఫ్ జాబ్ అనే మనకు అది. నెక్స్ట్ అడ్రస్, టీచర్ యొక్క అడ్రస్. ఓకేనా, నెక్స్ట్ ఫోన్ నెంబరు, నెక్స్ట్ శాలరీ. ఓకేనా, 7 digit శాలరీ ఉంటుంది, 2 decimals అనేది ఒక డెసిమల్ ప్లేస్ అనేది. మ్యాంటిసా పాటు ప్రిసిషన్ వాల్యూ అంటున్నాం. డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ అనేది, ఓకే, ఏ డిపార్ట్మెంట్లో స్టాఫ్ అనేది. ఓకే, ఇలా డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎన్నిటిని బేస్ చేసుకుని డేటా ఇన్సర్ట్ చేసుకున్నాము. ఓకే, దిస్ ఈస్ ద మొత్తం టోటల్ ఎన్ని రికార్డ్స్ చేసాము మనం, అరౌండ్ 15 రికార్డ్స్ 18 రికార్డ్స్ చేసాము మనం. 15 రికార్డ్స్ చేశానమ్మా నేను. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ రిట్రీవ్ డీటెయిల్స్ ఆఫ్ ద టీచర్ బిఫోర్ క్రియేషన్ ఆఫ్ ఇండెక్స్. ఇండెక్స్ క్రియేట్ చేయకుండా మనం డేటా క్రియేట్ చేయాలంటే మనకి క్రియేట్ చేయడం అసలు టేబుల్, లేకపోతే ఎన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించినా ఎలా టైం ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి. మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఎగ్జిక్యూట్ చేసి నేను క్రియేట్ చేసింది టీచర్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. దిస్ ఈస్ ద టేబుల్. ఇదిగోమ్మా టేబుల్ క్రియేట్ అయిపోయిందమ్మా, టీచర్ అనే టేబుల్. ఓకేనా, నెక్స్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకుంటూ పాస్ అవ్వాలి. ఓకే, డేటా అంతా ఇన్సర్ట్ చేసేద్దాము మొత్తం. ఇన్సర్ట్ ఇంటూ గ్రేటర్ దెన్ సింబల్ పడుతుంది అక్కడ ప్రతిసారి. ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసాము, సెకండ్ రికార్డు, అలా టోటల్ గా 15 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ పాస్ అవ్వాలి మనం. ఒక 10 రికార్డ్స్ చేద్దాం మనం. జస్ట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్ ఇంటూ టీచర్స్ టేబుల్. టీచర్స్ టేబుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను అంతేనమ్మా నేను. 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము. ఫిఫ్త్ రికార్డు, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ బేస్ చేసుకుని ఇక్కడ కాలం విడుదలని సెట్ చేయాలమ్మా. సెట్ కాలం ఫార్మాట్ దీంట్లో మనకి నేమ్ అనేది తగ్గించాలమ్మా. సెట్ ఆపరేషన్, సెట్ స్టాఫ్ నేమేనా, సెట్ ఫర్ స్టాఫ్ నేమ్ అనుకుంటూ చూద్దాం. ఫార్మాట్ అని ఉండాలి ఇక్కడ. స్టాఫ్ అండర్ స్కోర్ నేమే కదా. ఈ అలైన్మెంట్స్ అన్ని చేసుకోవాలి ఒకసారి. టేబుల్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఇది మన కాలం నేమ్స్ కాకుండా
పేజ్ సెటప్ ఉంటుందమ్మా. పేజ్ కి జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం, అది ఆ డిస్ప్లే అనేది ఒకసారి సెట్ చేసుకుందాం ఒకసారి మనం. యాక్చువల్గా టేబుల్ పెద్ద కాలం ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి టేబుల్లో వ్యూ అనేది కష్టం అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వరీ ఉందమ్మా, ఒకసారి ఆ క్వరీ ఒకసారి చెప్తా చూడండి ఒకసారి. ఇక్కడ ఇదిగోండమ్మా, ఇక్కడ మనకి సెట్ టైమింగ్ ఆన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా టైం డిస్ప్లే అవుతుందమ్మా. ఎలాప్స్డ్ అంటే ఇక్కడ ఏంటంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, 0.24 సెకండ్స్ లో మనకి అవుట్పుట్ డిస్ప్లే అయిందమ్మా. ఆ కమాండ్ ఏంటంటే మనకి సెట్ టైమింగ్ ఆన్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇక్కడ దీంట్లో మనకి డిస్ప్లే అవుతుంటుందమ్మా. సెట్ టైమింగ్ ఆన్. ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్ అన్నాం అనుకోండి. ఇదిగోండి, ఎలాప్స్డ్ టైం అని చెప్పి మనకి 0.1 సెకండ్స్ లో మనకు వచ్చేసింది ఆన్సర్. ఓకే, ఇలా క్వరీ ఎగ్జిక్యూషన్ టైం కనిపించాలంటే మనకి సెట్ టైమింగ్ ఆన్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ సెట్ టైమింగ్ ఆన్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిసారి ఎప్పుడైనా సరే అమ్మ ఒక్కసారి మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే ముందు అంటే SQL లో ప్రాక్టీస్ చేసే ముందు సెట్ సర్వర్ అవుట్పుట్ అని ఎలా రన్ చేస్తున్నామో దీన్ని కూడా రన్ చేస్తే ప్రతిసారి కూడా మన ఎలాప్స్డ్ టైం ఎంత అనేది మనకి ఇలా డిస్ప్లే అయిపోతూ ఉంటుందమ్మా. ఓకేనా, ఇక్కడ మనకి అలైన్మెంట్స్ అనేది తర్వాత చూద్దాం. మనకి మామూలుగా అలైన్మెంట్ సెట్ చేయడం అనేది నెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు తర్వాత అవసరం అయితే. ఇక్కడ మనకి ఆ టేబుల్ క్రియేట్ చేసాం కదా, టేబుల్ క్రియేట్ చేసి మనకి ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయకుండా సెర్చ్ చేసే ఆప్షన్ మామూలుగా డిస్ప్లే చేసాం మనకి ఇక్కడ. ఓకేనా, ఆ ఇండెక్స్ ని క్రియేట్ చేసి మనం ఎలా సెర్చ్ చేస్తాం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి చూద్దాం ఇప్పుడు అది. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ ఇండెక్స్ ఎవరికి ఏ టేబుల్ మీద, టీచర్స్ అనే టేబుల్ మీద క్రియేట్ చేస్తాము. ఓకేనా, క్రియేట్ ఇండెక్స్ టీచర్స్ అండర్స్కోర్ జాబ్ అనేది అండర్స్కోర్ ఇండెక్స్ అమ్మ. ఇది మొత్తం ఇండెక్స్ టేబుల్ యొక్క నేమ్ అమ్మ. ఓకే, ఆన్ టీచర్ అనేది టేబుల్ అమ్మ. ఇది ఎవరి మీద క్రియేట్ చేస్తాం, టీచర్ అనే టేబుల్ మీద క్రియేట్ చేస్తాము. దేన్ని బేస్ చేసుకుని, జాబ్ ని బేస్ చేసుకుని మనం క్రియేట్ చేస్తాం చెప్తున్నాం అమ్మ. ఇదిగోండి ఇక్కడ మనకి టేబుల్ ఉంది. ఓకే, స్టాఫ్ నేమ్, క్వాలిఫికేషన్, హైర్ డేట్, ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నది, జాబ్. ఓకేనా, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అలా ప్రొఫెసర్, ఇలా అన్ని డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవ్వండి ఇక్కడ. ఓకే, వాటిని బేస్ చేసుకుని ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, క్రియేట్ ఇండెక్స్ టీచర్ అండర్స్కోర్ జాబ్ అండర్స్కోర్ IND ఈజ్ ద ఇండెక్స్ నేమ్. ఓకే, ఇండెక్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి, డ్యూయల్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆన్ టేబుల్ టీచర్ బేస్డ్ అపాన్ జాబ్ అట్రిబ్యూట్, జాబ్ కాలం బేసిస్ కు క్రియేట్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి ఒకసారి, ఇండెక్స్ ని క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైం చూస్తున్నాం మనం. ఇక్కడ ఇండెక్స్ ని క్రియేట్ చేయకముందు ఎగ్జిక్యూషన్ టైం ఏమో ఇదిగోండమ్మా 0.24 సెకండ్స్. ఇండెక్స్ ని క్రియేట్ చేసినాక టైం ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసిన టేబుల్లో మనకి తక్కువ టేబుల్ అంటే మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 15 సెకండ్స్ లో 0.15 సెకండ్స్ లోనే మనకి ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది. మనకు అవుట్పుట్ లో స్క్రీన్ లో డిస్ప్లే అయిందమ్మా డేటా అనేది. ఇప్పుడు ఇండెక్స్ ని క్రియేట్ చేసి మనం దాని టైం స్లాట్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం అమ్మా. ఓకే, ఇదే టేబుల్ కి ఇండెక్స్ ని క్రియేట్ చేస్తాను. డేటా విజిబిలిటీ అనేది మర్చిపోండి అమ్మా, మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఈ టేబుల్ ఎలా డిస్ప్లే అయింది అనేది మొత్తం ఈ టేబుల్స్ అని సెట్ చేసుకుంటే మనకి స్క్రీన్ విడ్త్ అనేది మనం సెట్ చేసుకోవాలి. కాలం విడ్త్ అని సంథింగ్ అలా ఉంటుంది, అది మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, దానికంటే ముందు మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాము. ఓకే, క్రియేట్ ఇండెక్స్
teacher underscore job underscore ind is the index table name on teacher table based upon job attribute. ఓకే, ఇండెక్స్ క్రియేట్ అయిపోయింది మనకి. ఇండెక్స్ క్రియేట్ అయిన తర్వాత మనకి సెట్ సర్వర్ అవుట్ సెట్ టైమింగ్ ఆన్ ఉంది కాబట్టి ఇక్కడ అది కూడా ఎగ్జిక్యూట్ అయింది మనకి. ఇక్కడ డిస్ప్లే చేయడానికి 0.15 సెకండ్స్ పడితే ఇండెక్స్ క్రియేట్ చేసి మన టేబుల్లో స్టోర్ చేయడానికి 0.16 సెకండ్స్ టైం కన్జ్యూమ్ అని చెప్తాం, టైం పట్టిందని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ టైం ఎలా 0 సెకండ్స్ అయిపోయిందంట మనకి. ఓకే, అది అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా ర్యామ్ స్పీడ్ ఎక్కువ ఉండవచ్చు అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను ఆ టేబుల్లో డేటా ఇండెక్స్ బేస్ చేసుకుని ఇది ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లో డేటాని యాక్సెస్ చేయాలని చెప్తున్నాం మనం. ఓకే, చూడండి అమ్మా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్ అనే టేబుల్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇదిగోండి అమ్మా 0.14, ప్రీవియస్ గా ఇండెక్స్ క్రియేట్ చేయకముందు 0.15. మనకి డేటా తక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఆ స్లైట్ డిఫరెన్స్ ఉందమ్మా, 0.01 డిఫరెన్స్ తో ఎగ్జిక్యూట్ అయిందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇలా ఇండెక్స్ క్రియేట్ చేయడం వలన జాబ్ని బేస్ చేసుకుని మనం సెర్చ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. మనం జాబ్ని బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేసుకున్నాం మనం. అంటే జాబ్ని బేస్ ఇండెక్స్ క్రియేట్ చేసి ఏమవుతుంది, అసోసియేట్ ప్రొసెస్ అంతా ఇండెక్స్ ఒకటి, అసిస్టెంట్ ప్రొసెస్ ఇండెక్స్ ఒకటి, ప్రొసెస్ ఇండెక్స్ బేస్ చేసుకుని సెర్చ్ అనేది ఆప్షన్ కొంచెం సింప్లిఫై అవుతుందని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ టైమింగే మనకి అడ్వాంటేజ్ అమ్మా. ఇక్కడ టైం లేకపోతే మనకు తెలియదు. ఇండెక్స్ బేస్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది, ఇండెక్స్ బేస్ చేసుకోకపోతే ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అనేది ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నాం ఒకసారి. ఓకే, బిఫోర్ ప్రిపేరింగ్ ఇండెక్స్ ప్రిపేర్ చేయక ముందు మనం ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇదమ్మా. ఓకే, ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి 0.14 సెకండ్స్ లోనే మనకి ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఓకేనా, అది ఇండెక్స్ యొక్క అడ్వాంటేజ్ ఎలా తెలుస్తుంది అనేది మన టైంని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తా అని చెప్తున్నాం. ఓకేనా, చూసుకోండి ఒకసారి, అది ఇండెక్సింగ్ అనేది కూడా తెలియాలి మనకి. ఈ టైం స్లాట్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం మనం. ఓకేనా, ఇది ఎక్సర్సైజ్ 12 అమ్మా. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, మనకి 12 ఎక్సర్సైజ్ డిస్కస్ చేసాం మనం. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఏం చేసాం చూడమ్మా, క్రియేట్ అంటే ఏంటి, డ్రాప్ అంటే ఏంటి, ఆల్టరింగ్ అంటే ఏంటి టేబుల్ని. ఓకేనా, కొత్తగా రో ఎలా ఇన్సర్ట్ చేయాలి, కొత్తగా ఇన్సర్ట్ చేసిన రోని ఈ డిలీట్ ఆపరేషన్ ఎలా చేస్తాం అనేది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ దీంట్లో మనకి ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేసుకుని దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసాము, ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా, ఇక్కడ మీకు అబ్జర్వేషన్ బుక్ ఎలా రాయాలనేది క్వశ్చన్ ఉందమ్మా, చాలా దగ్గర క్వశ్చన్ రేస్ చేశారు. మీరు అబ్జర్వేషన్ బుక్ ని ఇలా యాజ్ ఇట్ ఈజ్ రాసినా పర్వాలేదమ్మా, లేదా రైట్ సైడ్ మాత్రం రాసి లెఫ్ట్ సైడ్ అవుట్పుట్ రాసేలాగా టేబుల్స్ ని కొరి తిన్నగా టేబుల్ కొరి రైట్ సైడ్ టేబుల్లో రైట్ సైడ్ పేజ్ లో ఉంటది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ పేజ్ లో కొరి తిన్నగా టేబుల్ డ్రా చేసి లెఫ్ట్ సైడ్ అవుట్పుట్ రాసుకునేలాగా రాయొచ్చమ్మా. అలా రాయలేదు సార్, మొత్తం ఒక పక్కన రాసుకుంటే రైట్ సైడ్ మాత్రం రాసామన్నా సరే తప్పలేదు అమ్మకి, అలా రాసిన ప్రాబ్లం లేదు. ఒకసారి అందరూ మీరు ఒకసారి అబ్జర్వేషన్ రికార్డు కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకురావాలి కంపల్సరీగా. మీరు ఎప్పటికీ మనకి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ లో మనకి కంపల్సరీగా ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి ల్యాబ్ మాన్యువల్ పీడిఎఫ్ కూడా పంపించాను నేను మీకు. ఆ ల్యాబ్ మాన్యువల్ పీడిఎఫ్ ని మీకు ఎడ్మోడో గ్రూప్ లో షేర్ చేశాను, అలానే మీ క్లాస్ సిఆర్స్ కి షేర్ చేశానమ్మా నేను దాన్ని. ఓకేనా, దాని బేస్